అందరికీ నమస్కారం. నేను మీ రవికుమార్. మా పాప పేరు హరిణి. మా పాప అపోలో హాస్పిటల్స్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్స్గా వర్క్ చేస్తుంది. ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే శుభాకాంక్షలు. మా పాప ఫస్ట్ ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు మేము చాలా కంగారు పడ్డాం. ఎందుకంటే పాప ఈ ప్రొఫెషన్లో రాణిస్తుందో లేదో అని. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా పాప ఈ ప్రొఫెషనల్లో చాలా సక్సెస్ఫుల్ అయింది, చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. యాజ్ ఏ పేరెంట్గా కాకుండా ఒక సాధారణ సిటిజన్గా నర్సింగ్ గురించి ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన అమ్మ మనకు ప్రాణం ఇస్తే ఆ ప్రాణాలకు ఏం జరిగినా వెన్నంటి సేవలు చేసే అమ్మలు వాళ్ళు. ఏం కాదు మేమున్నామని భరోసా ఇచ్చే నేస్తాలు. సేవే మార్గం, ప్రేమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సేవామూర్తులు. ప్రమాదాలలో గాయపడ్డ వాళ్ళు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్ళు, గర్భిణులు, కుష్టి వ్యాధిగ్రస్తులు, అంటువ్యాధిగ్రస్తులు, కరోనా లాంటి భయంకరమైన వ్యాధిగ్రస్తులు. కరోనా అంటే మీ అందరికీ తెలుసు అది ఎంత భయంకరమైన వ్యాధో. కరోనా వచ్చిన వాళ్ళని ముట్టుకుంటేనే చాలా ప్రమాదం అని తెలిసినా ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు నర్సులు. ఇలా ఎలాంటి పరిస్థితిలో ఉన్న రోగులకు వెన్నంటి సేవలు చేసే వాళ్ళే నర్సులు. రాత్రి పగలు కంటికి రెప్పలా కాపాడుతుంటారు. మానవ సేవయే మాధవ సేవగా అంకితాభావంతో పనిచేస్తున్న నర్సులందరికీ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్.